తుని రైలు దహనం వైకాపా కుట్రే అని పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నారు. పైగా కాపులకు రిజర్వేషన్లు ఇవ్వను పో అని జగన్మోహన్ రెడ్డి గారు అన్నారని, అలాంటి వ్యక్తికి కాపులు ఎలా మద్దతు పలుకుతున్నారని నోటికి ఏదొస్తే అది మాట్లాడుతున్నారు. మరి తుని రైలు దహనం వైకాపా కుట్రే అనేటువంటి విషయాన్ని ఆ రోజున హుటాహుటిన హైదరాబాద్ నుంచి బయలుదేరి విమానాశ్రయంలో పోలీసులు అడ్డగించినప్పటికీ కూడా అవన్నీ ఛేదించుకొని ఆ ముద్రగడ పద్మనాభం గారి దగ్గరికి వెళ్ళి ఆ ఉద్యమకారులందరినీ కూడా పరామర్శించినటువంటి మీ అన్నగారైన చిరంజీవి గారితో ఈ మాట నువ్వు చెప్పిస్తావా పవన్ కళ్యాణ్? నీకు దమ్ము ధైర్యం ఉంటే ఆ రోజు ఏమో ఎక్కడో దూరంలో షూటింగ్లో ఉండి పిచ్చి పిచ్చి ప్రలాపనలన్నీ పేలి ఇప్పుడు నువ్వు ఆ కథని ఆ వాస్తవాల్ని అన్నిటినీ కూడా వక్రీకరించి జగన్మోహన్ రెడ్డి గారి మీద నువ్వు అవాకులు చవాకులు పేలుతున్నావు. వాస్తవాలు ఏంటి అసలు? జరిగేది రిజర్వేషన్ ఇవ్వను పో అని జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు. జరిగిన వాస్తవాలు నీకు తెలుసా? తెలిసే కావాలని చెప్పని ఇవాళ ఇటుదటు అటు దిట్టు చేసి మాట్లాడుతున్నాం. నిజానికి రిజర్వేషన్ ఇస్తానని చెప్పని భ్రమల్లో ముంచి మోసం చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారి మీద కసితో ఆ రోజున యువతంతా కూడా ముద్రగడ పద్మనాభం గారు ఒక ఉద్యమ కార్యాచరణకి మనం ప్లాన్ చేద్దామని అంటున్నా కూడా ఆవేశాన్ని కట్టలు తెంచుకొని ఆ రోజున ఆ, రైలు దహనానికి వాళ్ళు పాల్పడ్డారు. అదుపు తప్పినటువంటి ఆ, ఆవేశపూరితమైనటువంటి యువత. అది జరిగిన సంగతి. అంతే తప్ప దానికి నువ్వు మసిపూసి మారేడికాయ చేసి మాట్లాడుతున్నావు. కేంద్ర ప్రభుత్వం అగ్రకులాల పేరిట ఇచ్చినటువంటి 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లో 5% కాపులకి అది వర్తించదని తెలిసి కూడా నేను ఇస్తాను అని చెప్పని ప్రామిస్ చేసింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. చేసి మొండి చేయి చూపించడంతో 2014 ఎన్నికల్లో కాపు ఓట్ల కోసం కాపులకి ప్రామిస్ చేసింది చంద్రబాబు నాయుడు గారు. ఆ తర్వాత వంచనకు గురయ్యాం మనం అని తెలిసిన తర్వాత ఆ ఉద్యమ కార్యాచరణ కోసం అని చెప్పిన అక్కడ సమావేశమై ఈ జరిగిన మోసాన్ని భరించలేక సహించలేక ఆ యువత ఆ రోజున అక్కడ ఆ ఆ విధంగా ఆవేశపూరితంగా ఒక దీనికి పాల్పడ్డారు. ఇది అసలు జరిగిన మాట. జనవరి 31, 2016 వేలాది మంది కాపులు ఆ రోజు టీడీపీ చేసినటువంటి ప్రామిస్ని తొంగలోకి తొక్కింది ఈ ప్రభుత్వం. ఎట్టి పరిస్థితుల్లో మాకు రిజర్వేషన్లు ఇవ్వాల్సిందే అని చెప్పని అటు ఒక చర్చలు జరుపుతా ఉంటే అక్కడి నుంచి హుటాహుటిన రైల్వే స్టేషన్ వైపు పరుగులు తీసి అక్కడ ఆగి ఉన్నటువంటి రత్నాచల్ ఎక్స్ప్రెస్, తునిలో ఆగి ఉన్నటువంటి రత్నాచల్ ఎక్స్ప్రెస్ మీద వారు దాడికి దిగారు, అదుపు తప్పినటువంటి యువత. అంతేకాకుండా ఆ, మన నేషనల్ హైవే 16 రోడ్డును కూడా చాలాసేపు దిగ్బంధం చేశారు. ఈలోపు ఇక్కడ తుని రైలు దహనంతో హుటాహుటిన నాయకులందరూ కూడా వాళ్ళని కంట్రోల్లోకి చేసి ప్రాణ నష్టం జరగకుండా, ప్రాణ నష్టం అయితే జరగలేదు కానీ ఆస్తి నష్టం జరిగింది. అయితే ఈ జరిగిన సంఘటన ఎందుకు జరిగింది? ఎందుకు యువత ఇంత ఆవేశానికి గురయ్యారు? ఈ ఉద్యమంలో వాళ్ళ వాదనలో న్యాయం ఉందా అని సహేతుకంగా ఆలోచించకుండా తదనంతరం కూడా ఏం చేశాడు చంద్రబాబు నాయుడు గారు? అంటే అతి దారుణమైనటువంటి, అంటే ఇక వాళ్ళ జీవితాలు, చాలా మంది అందులో విద్యావంతులు ఉన్నారు, నిరుద్యోగులు ఉన్నారు, వాళ్ళ జీవితాలు ఛిద్రం అయిపోయేటువంటి విధంగా, ఇక మళ్ళీ జీవితాలు వాళ్ళని బాగుపరుచుకోలేనటువంటి విధంగా వెతికి వెతికి వాళ్ళతో ఒక చేసి మొత్తాన్ని తొక్కేయండి వెధవలను అని చెప్పని కేసులు పెట్టించారు. ఎలాంటి కేసులు పెట్టించారు అనేటువంటిది కూడా చెప్తా నేను మీకు. ఎంత దారుణం అంటే మొత్తం 329 కేసులు. ఆ 329 కేసుల్లో అభియోగాలు ఏంటి అన్నట్లయితే అన్లాఫుల్ అసెంబ్లీ, ఐపీసీ 143, దాడులు 147, మారణాయుధాలతో దాడి 148, విధుల్లో ఉన్నటువంటి, అంటే రైల్వే ఎంప్లాయీస్ విధుల్లో ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగుల మీద దాడి 438, తర్వాత
తగలబెట్టడం, ఎరోజన్, 438, తర్వాత కాన్స్పిరసీ 121 కుట్ర, రెడ్ విత్ అన్లాఫుల్ అసెంబ్లీ, 149. అంటే కుట్ర 120B, అసాంఘిక చర్యలకు గుమిగూటం అనేటువంటిది 149. అవే కాకుండా ఇంకా ఈ రైల్వే ప్రాపర్టీస్ యాక్ట్, అది ఇది ఇవన్నీ కూడా అడిషనల్గా ఇవన్నీ చేశారు. అంటే ఈ కేసులు నిజానికి ఏంటంటే ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఇక ఒకసారి వాళ్ళ మీద రిజిస్టర్ అయిన తర్వాత వాళ్ళ బతుకులు బుగ్గిపోవాలి. ఇది చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి పని. దానికి గాను ఇవాళ ఎంత అన్యాయంగా, ఎంత దారుణంగా నువ్వు జగన్మోహన్ రెడ్డి గారి గురించి నువ్వు మాట్లాడుతున్నావో, ఆయన 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన ప్రకటించింది ఏంటంటే ఈ కాపు యువత మీద పెట్టినటువంటి కేసులన్నిటినీ కూడా మేము ఎత్తేస్తామని చెప్పానని ఆ రోజు పోలీస్ ఆఫీసర్ గౌతమ్ సవాంగ్ గారిని పిలిచి సంప్రదించి ఎందుకంటే అది సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన ప్రాపర్టీస్, అందుకని కేంద్ర ప్రభుత్వానికి లేఖలు రాసి కేంద్ర ప్రభుత్వంతో సంప్రదించి ఆ తర్వాత ఆ కేసులన్నిటినీ కూడా అందులో మొత్తం 176 కేసుల్ని ఎత్తేసేశారు. 160 కేసులు, 176కి 161 కేసులు ఎత్తేసారు. అంతకుముందు మిగతా అన్ని కూడా డ్యూ కోర్సులో అంతకు ముందే కొన్ని క్లోజ్ అయిపోయినాయి. అంటే టోటల్ 329 కేసుల్లో 153 కేసులేమో కొట్టివేయబడ్డాయి. రిమైనింగ్ అన్ని కూడా ఆయన చొరవ తీసుకొని ఆ కేసులన్నీ కూడా ఎత్తేయించి వాళ్ళ జీవితాలకి, ఆ కుటుంబాలకి ఒక అండగా నిలబడితే నువ్వు ఇవాళ నోటికి వచ్చినట్టుగా అవాకులు చెవాకులు పేలుతున్నావు. వాస్తవాల్ని వక్రీకరించి ఇంతకాలం తర్వాత చంద్రబాబు నాయుడు గారికి ఊడిగం చేసేటువంటి క్రమంలో చంద్రబాబు నాయుడు గారు అన్యాయం చేస్తే ఇంటర్న్ దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు చేశారని చెప్పని నిందలు వేసేటువంటి క్రమంలో నిన్ను మళ్ళీ పదే పదే అడుగుతుంది ఒకటి ఏంటంటే, ఆ రోజు తుని రైలు దహనం కేసు వైసీపీ కుట్రే అనేటువంటి విషయాన్ని నువ్వు చిరంజీవి గారితో చెప్పించాలి. ఎందుకంటే సంఘటన జరిగిన వెంటనే హుటాహుటిన హైదరాబాద్ నుంచి ఆయన ఫ్లైట్లో బయలుదేరితే ఇదే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చిరంజీవి గారిని అక్కడికి వెళ్ళనివ్వకుండా ఎయిర్పోర్ట్లోనే ఆయన్ని నిరోధించారు. అక్కడ నుంచి హుటాహుటిన ఈ దీంట్లో వెళితే అదుపులోకి తీసుకుంటారని ముందే తెలుసుకున్నటువంటి దాసనారాయణరావు గారు హైవేలో బయలుదేరుతా ఉంటే హైవేల్లో కూడా పోలీసులు ఎదురు చూస్తున్నారు మిమ్మల్ని అరెస్ట్ చేయడానికని ఆయనకు ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ద్వారా ఆయన బైపాస్ రోడ్ల మీద నుంచి ఆయన తుని చేరుకున్నారు. వాళ్ళని అడ్డగించారు వెళ్లకుండా. ఆ తర్వాత వాళ్ళు మొత్తం కనుక ఎప్పటికో ఏదో విధంగా చేరుకున్నారు. ఇది జరిగినటువంటి వాస్తవం. ఈ వాస్తవాలను వక్రీకరించి నువ్వు ఇవాళ నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నావు. ఇక్కడ ఇంకొక పసమెరుపు నీకు చెప్పాలి. ఏంటన్నట్లయితే ఏ విధంగా అయితే తుని రైలు సంఘటనల విషయంలో ఇంతమంది యువత మీద కేసు పెట్టారో, వంగవీటి రంగ హత్యానంతరం జరిగినటువంటి గొడవల్లో కూడా అనేక మంది యువతని, పేద కాపు యువతని వెతికి వెతికి ఇళ్లలో నుంచి తీసుకొచ్చి వాళ్ళ మీద కూడా ఇలాంటి సెక్షన్లే, ఇలాంటి తరహా కేసులే పెట్టినటువంటి దుర్మార్గపు చర్య చంద్రబాబు నాయుడు గారిది. నువ్వు ఇవాళ ఆయనకు ఊడిగం చేస్తున్నావు అని చెప్పని వాస్తవాలన్నిటినీ కూడా వక్రీకరించి చెప్తున్నావు. ఇక్కడే ఇది గతంలో అనేక సార్లు వచ్చినాయి. తర్వాత ఇవాళ కాపులకి ఏదో అన్యాయం జరిగిపోయింది, కాపులకి న్యాయం చేయలేదని చెప్పాను కదా నువ్వు అడుగుతుంది. మరి కాపులకి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన క్యాబినెట్లో చాలా మంది సీనియర్లకి మంత్రి పదవులు ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారు ఎలాంటి వాళ్ళకి ఇచ్చారు? నోట్లో నాలుక లేని వాళ్ళకి, నోరెత్తలేని వాళ్ళకి ఇచ్చారు. కొన్ని అంతమందికి ఇచ్చారా? ఇవ్వలేదు. కొన్ని రేపు జరగబోయేటువంటి ఎన్నికల్లో కాపులకి వైసీపీ 31 సీట్లు ఇచ్చింది. టీడీపీను జనసేన కలిపి ఎన్ని ఇచ్చింది? కేవలం 24. మరి నువ్వు కూటమికి ఏమన్నా కూలీ నెంబర్ 1గా పనిచేస్తున్నావు కదా. అలాంటప్పుడు బీజేపీ 16 సీట్లు తీసుకుంటే 16 సీట్ల ఒక్క కాపు అంటే ఒక్క కాపు లేడు, ఒక్క బ్రాహ్మణుడు అంటే ఒక్క బ్రాహ్మణుడు లేడు. 40% సీట్లన్నీ కూడా అమ్మవారికే ఇచ్చుకున్నారు.
నువ్వు వాళ్ళకి ఊడిగం చేస్తా, నువ్వు కాపుల తరపున వకాలతా తీసుకొని అవాకులు చవాకులు పేల్తనం అనేది ఎంతవరకు కరెక్ట్? తర్వాత అసలు ఈ ప్రభుత్వం నిజానికి చెప్పాలంటే ఆ రోజున వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కానీ ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఎప్పుడు కూడా కాపుల్ని విస్మరించలేదు. సొంత సోదరుల్లాగానే వాళ్ళు చూసుకున్న సందర్భం. అందుకే చెప్తున్నా, వైసీపీ ఇచ్చిన సీట్లు 31 సీట్లు ఇస్తే టీడీపీ జనసేన కలిపి మరి కూటమి అన్నప్పుడు బీజేపీని కూడా కలపాలి. 3 పార్టీల తరఫున ఇచ్చింది 24 సీట్లు. 3 పార్టీల తరఫున ఎంపీ సీట్లు ఇచ్చింది 3. అదే వైసీపీ ఇచ్చింది 5 సీట్లు ఇచ్చింది. అదేవిధంగా కాపు సంక్షేమానికి చంద్రబాబు నాయుడు గారికి ఈ ఆయన హయాంలో 60 నెలల్లో ఇచ్చింది ఎంత అంటే సంక్షేమానికి కేవలం 340 కోట్లు. మరి 52 నెలల్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చింది ఎంత అంటే 2029 కోట్లు. 2029 కోట్లు ఎక్కడ, 340 కోట్లు ఎక్కడ? ఆలోచించు, చెప్పు పవన్. 52 నెలల్లో కాపులకి, కాపు కులాలకి ఇచ్చినటువంటి డైరెక్ట్ బెనిఫిషరీ ఇదనమాట, అంటే డీబీటీ ఇచ్చింది ఎంత అంటే 22,333 కోట్లు అయితే, అదేవిధంగా నాన్ డీబీటీ ద్వారా వెళ్ళింది 16,914 కోట్లు. అవి కాకుండా కాపు సంక్షేమ భవనాలు చాలా చోట్ల పూర్తి కావస్తున్నాయి, కొన్ని చోట్ల పూర్తి అయిపోయాయి. ఇన్ని రకాలుగా ప్రాధాన్యతలు ఇస్తా ఉంటే నువ్వు ఏదో ఇప్పుడు వచ్చి అతి చండాలంగా నువ్వు అబద్ధాలు, పచ్చి అబద్ధాలు కోరుతో, దగా మాటలతో దగా చేసిన వాడికి నువ్వు భజన చేస్తా, మోకరిల్లుతా, ఎంత దారుణమైనటువంటి అబద్ధాలు మాట్లాడటం అనేటువంటిది ఎంతవరకు కరెక్ట్ ఇది? ఎందుకంటే అసహించుకుంటారు. నువ్వు పైగా మాట్లాడింది ఎక్కడ? కిర్లంపూడిలో ఆ రోజు జరిగిన సంఘటనలు ఏంటి? ఆ తదనంతరం ఏ విధంగా ఆ యువతను వేధించారు, ఏ విధంగా ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభాన్ని నిర్బంధించారు, ఆయన కుటుంబ మహిళల్ని నోటుకొచ్చినట్టుగా తిట్టించాడని చెప్పి ఆయనే అనేక సార్లు చెప్పాడు. వాళ్ళ అబ్బాయిని కొట్టారు పోలీసులు. ఇన్ని రకాలైనటువంటి దుర్మార్గాలు చేస్తే నువ్వు ఇప్పుడు ఏదో కొత్తగా ఫ్రెష్గా వచ్చి ఒక రహస్యాన్ని కనుగొన్నట్టుగా నువ్వు మాట్లాడతావు. టీడీపీ తైనాతి మీడియా ప్రముఖంగా ఫ్రంట్ పేజీలో వేయటం, ఇదంతా ఇంత పచ్చి మోసాలు చేస్తా ఉంటే ప్రజలు కళ్ళప్పగించి చూస్తూ ఊరుకోరు. మా బోటను అసలు సహించం.